వేరుశెనగను దక్షిణ అమెరికాలో తొలిసారి సాగు చేశారని నమ్ముతారు. పోర్చుగీసు వారి ద్వారా ఈ గింజలు బ్రెజిల్ నుండి ఆఫ్రికాకు, తూర్పు ప్రాచ్య దేశాలకు, ఇండియాకు రవాణా అయ్యాయి. ఇక దీనిలో 30 కంటే ఎక్కువ పౌష్టికాలు మరియు ఫైటోన్యూట్రియంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే నియాసిన్ వలన మెదడు ఆరోగ్యానికి మరియు రక్త ప్రసరణకు సహాయపడుతుంది. పెరిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఇవి మంచి పోషకాలను అందిస్తాయి. హెపటైటిస్ మరియు ట్యూబర్క్యులోసిస్ లాంటి అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి తట్టుకునే శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియకు చాలా మంచివి. ఎముకలు బలంగా ఉండటానికి, మహిళలలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అయినప్పుడు డయోరియా చికిత్సలను ఉపయోగపడతాయి. వీటిని ద్రావకాలు మరియు నూనెల తయారీలో ఉపయోగిస్తారు. వేరుశెనగ నూనె వంటలలో ఎక్కువగా వాడతారు. వేరుశెనగ పిండిని రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. దీనిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులలో వారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిస్తాయి. వేరుశెనగలో మంచి కొలెస్ట్రాల్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో అధిక మొత్తంలో కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ ఉంటుంది. దీనిలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ, కాపర్, ఆర్జినిన్ వంటి పోషకాలు ఉంటాయి. వేరుశెనగలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. అలాగే మహిళల్లో టైప్ 2 డయాబెటీస్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. వేరుశెనగను ఎక్కువగా వాడితే ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళు వీటిని తక్కువగా తినాలి. కామెర్లు ఉన్న వాళ్ళు వీటిని ఎక్కువగా వాడకూడదు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కడుపు క్యాన్సర్ ను వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉన్న విటమిన్స్ మెదడును చురుకుగా ఉంచేందుకు సహాయపడుతుంది.